ముగ్గురు అన్నదమ్ముల్ని మా పెద్దన్నయ్య గారు ప్రభు సన్నిధికి చేరుకున్నారు. ఆ తర్వాత విన్నీ గారిని, సన్నీ జోసెఫ్ గారిని, నన్ను మందిర పరిచర్య అంతటిని జ్ఞాపకం చేసుకుని మందిర ప్రతిష్ఠిత ఆరాధన జరిగిన తర్వాత మా ముగ్గురిని నిలవబెట్టి మాతో మాట్లాడి ఆ తర్వాత బలిపీఠం దగ్గర తీసుకుని వెళ్ళి ముగ్గురిని మోకరింపు చేసి వారు అభిషేకించి, ఇక నుంచి నువ్వు గాయకుడు కాదు, ఆరాధికుడిగా ప్రభు నిన్ను మార్చబోతున్నాడు, ప్రభు నాతో మాట్లాడాడు, నువ్వు వెళ్ళిన ప్రతి చోటకి ఆయన ఆత్మరూపిగా దిగి వచ్చి కార్యాలు చేస్తున్నాడు అని చెప్పారు. బిగ్గరగా చప్పట్లు కొట్టండి. అప్పటి వరకు పాటలు పాడుకునే నేను దైవజనులు ఆ విధంగా అభిషేకించిన తర్వాత ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాం కదా, సమూయేలు తైలపు కొమ్మును తీసి దావీదును అభిషేకించిన తర్వాత నాట నుండి యెహోవా ఆత్మ అతని మీద బలముగా దిగి వచ్చినది. మరి దైవజనులు అభిషేకించిన తర్వాత ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆరాధికుడిగా నన్ను దైవజనులు గుర్తించారు, క్రైస్తవ సంఘాలు గుర్తించాయి. నేను పాడుతున్న ప్రతి పాటలో ప్రజలు ఆదరించబడ్డారు, ఓదార్చబడ్డారు, దేవుని ఆత్మ స్పర్శను వారు అనుభవించారు. అట్లాంటి గనులైన అభిషక్తులు మమ్మల్ని అభిషేకించినందుకు, మా మందిర ప్రతిష్ఠిత జరిగించినందుకు మరొక పర్యాయం జ్యోతిరాజయ్య గారికి, అమ్మగారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి